చాలా సందర్భాల్లో చాలామంది వ్యక్తులు మనం చూసేటువంటి వ్యక్తులందరూ కూడా మోసపోవడానికి ప్రధానమైనటువంటి కారణం బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని సరిగ్గా చదవలేకపోవడమే. ఎవరైతే బైబిల్ చదువుతారో వారు అబద్ధికుల బోధల్లో నుండి బయటపడతారని పౌలు గారు తిమోతికి హెచ్చరిస్తూ వచ్చాడు. ఈరోజు చాలా సందర్భాల్లో కూడా విశ్వాసులమని చెప్పుకుంటున్నప్పటికీ కూడా వారి జీవితాలలో ఫలింపు లేకుండా కేవలం అంధభక్తుల్లాగా అనేకమైనటువంటి బోధకులు వెంటబడడానికి కలిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అని ఒకసారి మనం పరిశీలిస్తే దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఇక్కడ ఉండేటువంటి విశ్వాసి బైబిల్ని చదవకపోవడమే. ఎవరైతే బైబిల్ చదువుతారో వారి జీవితంలో ఖచ్చితంగా మహత్కార్యాలు జరుగుతాయి అనేటువంటిది మనకి అనేక సందర్భాల్లో అనేక మంది జీవితాల ద్వారా మనము తెలుసుకుంటున్నటువంటి సత్యమే. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా అసలు బైబిల్ ఎలా చదవాలి, బైబిల్ చదివితే మన జీవితంలో ఎటువంటి విషయాలు బోధపడతాయి అనేటువంటి గొప్ప విషయాల్ని మార్టిన్ లూథర్ గారి యొక్క జీవితం ద్వారా చూసేద్దామా? ఒకసారి ఒక స్నేహితుడు మార్టిన్ లూథర్ గారిని అడిగారంట, ఏమండి మార్టిన్ లూథర్ గారు, మీరు అసలు బైబిల్ ఏ విధంగా చదువుతారు అనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు మార్టిన్ లూథర్ గారు చాలా అద్భుతమైనటువంటి రీతిగా అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా ఒక ఉదాహరణని ఆయన తెలియజేశాడు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏమీ లేదండి, నేను బైబిల్ చదివేటప్పుడు ఒక యాపిల్ పండ్లను ఏరుకునేటువంటి విధంగా చదువుతానన్నాడు. ఏంటి ఆ మాట అని అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, ఏమీ లేదు, ముందుగా నేను చెట్టంతటిని ఊపినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని పండ్లు పడతాయి, తర్వాత అక్కడ ఉన్నటువంటి కొమ్మల్ని ఊపుతాను, కొన్ని పండ్లు పడతాయి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆకుల్ని పట్టుకొని ఊపుతాను, అప్పుడు ఇంకా ఏదైనా దాగి ఉన్నటువంటి యాపిల్ కాయలు ఏమన్నా దొరుకుతాయేమోనని నేను ప్రయత్నం చేస్తాను అన్నప్పుడు ఆయనకు అర్థం కాలేదు. కొంచెం వివరించి చెప్పండి అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, ఏమీ లేదు, నేను బైబిల్ అంతా చదువుతాను, చదివిన తర్వాత ఒక్కొక్క అధ్యాయాన్ని, అంటే ఏ విధంగా ఒక్కొక్క కొమ్మని ఊపుతానో ఆ విధంగా ఒక్కొక్క అధ్యాయం మీద దృష్టి పెట్టి ఆ అధ్యాయంలో ఎటువంటి సత్యాల్ని దేవుడు నాకు బోధపరుస్తూ ఉన్నాడని వాటిని నేను తీక్షణంగా పరిశీలించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. వీటి తర్వాత నేను ఒక్కొక్క ఆకు పక్కన దాగి ఉన్నటువంటి పండ్లను కూడా వెతుకుతాను. అంటే ఒక్కొక్క వచనం నా జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది నేను కూడా ప్రయత్నం చేసి తెలుసుకుంటాను. అవి నా జీవితానికి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకోవడానికి నేను వాటి మీద ఎంతో డెప్త్గా, వాటి కోసం ఎంతో సమయాన్ని వెచ్చించి నేను కష్టపడి చదువుతాను. దేవుడు నాతో మాట్లాడేటువంటి ప్రతి విషయాన్ని బట్టి నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి బైబిల్ని చదువుతానని ఆ యొక్క స్నేహితుడికి మార్టిన్ లూథర్ గారు సమాధానం చెప్పారంట. నేను ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నానంటే, చాలా సందర్భాల్లో మన జీవితాల్లో బైబిల్ని మనం చదివేటువంటి సందర్భాల్లో కేవలము ఏదో నామకే వాస్తేగా పొద్దున్నే నిద్ర లేచి ఒక అధ్యాయం ఒక వచనాన్ని చూసి చదివి వెళ్ళిపోతాం. కానీ అంతటితోటి సంతృప్తి పడదు మనకున్నటువంటి ఆత్మ. మనము ఆనందించి సంతోషించి దేవుణ్ణి స్తుతించాలి అంటే ఆ యొక్క వాక్యం వెనకాల ఉన్నటువంటి లోతైనటువంటి మర్మం మనకి ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అలా తెలియాలి అంటే మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే, వాక్యానికి కొద్దిగా సమయం ఇవ్వాలి. వాక్యం చదివేటప్పుడు మనము సిద్ధపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క వచనం నా జీవితానికి ఏ విధంగా అప్లై అవుతుంది అనేటువంటిది మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఒక గొప్ప థియోలాజియన్ చెప్పినటువంటి మాట, నీవు చదివేటువంటి వాక్యం నీ జీవితంలో నీవు అన్వయించుకోనంత కాలం కూడా నీ జీవితము ఎప్పుడు ఫలభరితంగా ఉండదు అనేటువంటి మాటని ఆయన తెలియజేశాడు. ఈరోజు నీవు చదువుతున్నటువంటి నీ యొక్క వాక్యం నీకు అర్థమవుతుందా? ఈరోజు నీవు చదివేటువంటి నీ వాక్యం నీ జీవితంలో పనిచేస్తూ ఉందా? ఒకవేళ పని చేయకుండా ఉంది అని ఒకసారి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా నీవు చదివేటువంటి వాక్యం నీకు ఉపయోగం లేదు. అలా చదవడం వలన ఎప్పటికీ కూడా నీవు వాక్యం ద్వారా ప్రయోజనం పొందలేవు. కానీ మన మార్టిన్ లూథర్ గారు నేర్పించినటువంటి విధానములో ఏ విధంగా ఆత్మీయమైనటువంటి సత్యాలు అందులో నాకు ఏ విధంగా వస్తాయి అని తెలుసుకొని వాటి కోసము మనము వెతుకులాడి ఒక్కొక్క వచనాన్ని, ఒక్కొక్క అధ్యాయాన్ని, ఒక్కొక్క పుస్తకాన్ని కానీ పఠించి లోతుగా వాటిని కానీ మనము పక్కన కామెంటరీ బుక్స్ పెట్టుకొని చదవగలిగితే, అందులో ఉన్నటువంటి సారాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితం శ్రేయస్కరంగా ఉంటుంది.
ఉంటుంది. అంత మాత్రమే కాదు, మన జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈయన చెప్పినటువంటి అద్భుత రీతిగా బైబిల్ని చదువుదాం, మన జీవితాలని మార్చుకుందాం, మన బ్రతుకులు ఇతరులకు ఆశీర్వాదకరంగా చేసుకుందాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.